సో మౌన సరే పర్వతగిరి ప్రాంతం కావచ్చు, వరంగల్ ప్రాంతము, ఆ ప్రాంతం నుంచి రావడం ఒకవైపు. మరొక వైపు ఏంటంటే అక్షరాన్ని పట్టుకొని వచ్చినోడు. పట్టణానికి ఆయన ఏం పట్టుకొని వచ్చినట్టు అందరూ ఏం చేసుకొని వస్తారంటే బండి మీద ఎక్కుతారు, బస్సు మీద ఎక్కుతారు. నేను బండి ఎక్కొత్తా, బస్సు ఎక్కొత్తా, రైలు ఎక్కొత్తా, విమానం ఎక్కొత్తా అంటారు. కానీ నాకు అర్థమైన మౌన ఏంటంటే అక్షరాన్ని పట్టుకొని వచ్చింది. ఎందుకు అక్షరాన్ని పట్టుకొని వచ్చిందంటే ఇక్కడ ఎవ్వరు లేరు, ఇక్కడ ఎవరు ఒక సపోర్ట్ లేదు, ఒక మెకానిజం లేదు, ఒకరు ఇల్లు చూపించేటోళ్ళు ఎవరు లేరు. కానీ ఒక్కటే ఆయనకు నమ్మకం ఏంటంటే నా అక్షరం గొప్పది, నేను నమ్ముకున్న అక్షరం గొప్పది, నేను నమ్ముకున్న అక్షరం నన్ను మోసం చేయదు, నాకు ఏదో ఒకటి ఇస్తుందనే ఒక నమ్మకం. సరే కొంతమంది సహకరిస్తారు, అది వేరే విషయం. బట్ మన లోపల ఆ గాఢత లేకుండా, మన లోపల ఆ ప్రతిభ లేకుండా ఎవరు ఏం చేయరు కదా. సో ఆ లెక్కన తను అక్షరాన్ని నమ్ముకున్నవాడు, అక్షరంతో ప్రయాణిస్తున్నవాడు, అక్షరాన్ని ఆవహించుకున్నవాడు, అక్షరాన్ని ఆస్వాదిస్తున్నవాడు, అక్షరాన్ని ఆరాధకుడు కూడా. సో అలాంటి మౌన ఈరోజు మనందరినీ చలనకాంక్షలోకి తీసుకొచ్చాడు.